హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో బ్లౌజ్ కటింగ్ 2 బై జాకెట్ ఏ విధంగా ఆది బ్లౌజ్కి కట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఇలాగ మనము బ్లౌజ్ పీస్ని అయితే ఇలా వేసుకున్నాం కదా, ఎడ్జెస్ ఈక్వల్గా లేవు చూడండి, రెండు సమానంగా లేవు. కాబట్టి మనము సమానంగా ఉండాలి అంటే ఒకసారి మనము కట్ చేసుకోవాలి. సమానంగా ఈ విధంగా మార్క్ చేసుకొని స్కేల్ తోటి లైన్గా ఈ విధంగా తీసుకొని కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము నడుము పట్టి వేస్తాం కదా, దానికోసము ఒక 1/2 ఇంచు ఈ విధంగా స్కేల్ తోటి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. బ్లౌజ్ పొడవు ఎంత ఉందో టేప్ తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి మనము బ్లౌజ్కి డాట్స్ వేసాం కదా, బ్యాక్ డాట్స్, అక్కడ వరకు పట్టుకొని ఇలాగా చూసుకోవాలి. 12 ఇంచెస్ ఉంది కదా, బ్లౌజ్ పొడవు 12 ఉంది. ఒక 1/2 ఇంచ్ యాడ్ చేస్తున్నాను ఖర్చుల కోసము, ఎందుకంటే మనము షోల్డర్ దగ్గర జాయిన్ చేస్తాం కదా, దాంట్లో ఈ 1/2 ఇంచ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో టోటల్గా 12.5 ఇంచులు అయితే నేను పెడుతున్నాను. ఇప్పుడు ఫ్రంట్ చెస్ట్ లూజ్ ఏ విధంగా మెజర్ చేసుకోవాలో చూద్దాము. ఆది బ్లౌజ్ తీసుకొని నేను ఏ విధంగా ప్లేస్ చేస్తున్నానో అదే విధంగా మీరు ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత మీరు ఆది బ్లౌజ్ తీసుకునేటప్పుడు ఐరన్ చేసుకోండి, ఇంకా మీకు నీట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మెజర్ చేసుకోవాలి. 17 ఉంది. 17ని 2 భాగాలుగా చేసుకుంటే మనకి 8.5 ఇంచులు అయితే వస్తుంది అనమాట. ఆ 8.5 ఇంచులు మనం ఇది ఇక్కడ సెట్ చేసుకోవాలి. 8.5 ఇంచులు ఇక్కడ సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మార్క్ చేసుకోవాలి యాజ్ ఇట్ ఈజ్గా. ఈ విధంగా మార్క్ చేసుకున్న దాన్ని మనము ఒక బాక్స్ షేప్లో అనేది డ్రా చేసుకోవాలన్నమాట. ఈ మార్క్స్ అన్నిటిని కలుపుకోవాలి. ఈ విధంగా అన్నమాట. ఇంతవరకు ఫినిష్ అయిపోయింది కదా. ఇప్పుడు ఖర్చుల కోసము మనము ఒక 1.5 ఇంచ్ వరకు మార్క్ చేసుకుంటున్నాను. లావుగా ఉన్న వాళ్ళకైతే 2 ఇంచెస్ వరకు యాడ్ చేసుకోండి. నేను కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు కాబట్టి నేను 1.5 ఇంచ్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. సో దాన్ని కూడా ఈ విధంగా స్కేల్ తోటి మార్క్ చేసుకోండి. సో ఇంతవరకు అయితే క్లియర్ కదా. ఇప్పుడు బ్యాక్ నెక్ ఎంత ఉందో చూసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని ఈ రెండింటిని జాయిన్ చేస్తాం కదా, ఫ్రంట్ పార్ట్స్, ఆ రెండింటిని ఈ విధంగా సమానంగా పెట్టుకొని మిడిల్లోకి ఏ విధంగా తీసుకొని యాజ్ ఇట్ ఈస్గా దీన్ని మార్క్ చేసుకోండి. అండ్ దీనికి ఖర్చు కోసము కొంచెము పైకి డ్రా చేయండి, ఎందుకంటే మనం మెడకి పీస్ వేస్తాం కదా, దానికోసము ఖర్చు కోసం పైకి డ్రా చేయండి. నెక్స్ట్ మీరు షోల్డర్ మెజర్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి అని అంటే, ఆది బ్లౌజ్ని తీసుకొని ఏమి ముడతలు కిడతలు ఏం లేకుండా పర్ఫెక్ట్గా 2 షోల్డర్స్ని సమానంగా పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకున్న దాన్ని ఏం చేయాలి అని అంటే, మీరు యాజ్ ఇట్ ఈస్గా మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్క్స్ మీద ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సెట్ చేసుకొని ఇప్పుడు మీరు మెజర్ చేసుకోవాలి. టేప్ తీసుకొని ఈ విధంగా మెజర్ చేసుకోండి. 5.5 ఇంచులు ఉంది షోల్డర్, మనకి 5.5 ఇంచులు ఉంది. అండ్ మనకి వీపు వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు పెట్టుకుంటున్నాను. మనము ఇక్కడ 2.5 ఇంచులు పెట్టుకున్నాం కదా, అదే 2.5 ఇంచులు ఇక్కడ కూడా పెట్టుకోవాలి. అప్పుడు మనకి భుజాలు అనేది జారకుండా పర్ఫెక్ట్గా అద్దినట్టు కుదురుతుంది అనమాట బ్లౌజ్ అనేది. ఇప్పుడు ఇది ఒక బాక్స్ షేప్లో వచ్చేటట్టు గీసుకోవాలన్నమాట. ఈ మార్క్స్ని కలుపుకోవాలన్నమాట మనము. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ ఏ విధంగా తీసుకోవాలంటే, యాజ్ ఇట్ ఈజ్గా మనము ఉక్స్ పట్టి ఉంటుంది కదా, అది తీసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ జాయిన్ చేస్తారు కదా చంకలో, అక్కడ ఒక మార్క్ చేసుకొని పైకి
మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు 1 హ్యాండ్ జాయిన్ చేసినప్పుడు అది అనేది ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనము దీన్ని కూడా స్కేల్ తోటి మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఆర్మ్ హోల్ తీసుకునే స్కేల్స్ ఉంటాయన్నమాట. ఆ స్కేల్స్ ఉంటే ఆ స్కేల్స్ తోటి మీరు రౌండ్ అనేది తీసుకోండి. నేను మామూలుగా అయితే గీసేస్తున్నాను. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లోనే గీసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మెజర్మెంట్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూద్దాము. ఇప్పుడు వెనక బ్యాక్ నెక్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అని అంటే ఈ 2 షోల్డర్స్ని ఈ విధంగా పట్టుకొని ఒకే బ్యాక్ సైడు ఈ విధంగా టర్న్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఖర్చు కోసము కిందికి వదులుకొని కొంచెము ఇక్కడ నుంచి మనము ఏ షేప్ అయితే గీసామో ఆ షేప్ మీదనే ఇలాగ సెట్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇదైతే సరిపోయింది. నెక్స్ట్ షోల్డర్ అనమాట. షోల్డరు చూడండి సరిపోయింది. మనకి ఇటుపక్క ఒక 1/2 ఇంచు, ఇటుపక్క ఒక 1/2 ఇంచు. ఎందుకంటే మనము హ్యాండ్స్ జాయిన్ చేస్తే ఈ ఖర్చు దీంట్లోకి వెళ్ళిపోతుంది. ఇటుపక్క మెడపీస్ వేస్తే ఈ ఎక్స్ట్రా క్లాత్ ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది మనకి చంక భాగం అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూద్దాం అన్నమాట. సో ఖర్చు కోసము మనము 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా. ఖర్చుల కోసము దాన్ని స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ ఆర్మ్ రౌండ్ అనేది మనము మెజర్ చేసుకోవాలి. చూసారు కదా మనకి పర్ఫెక్ట్గా మనం కుట్టు వేసేటప్పుడు కూడా ఇక్కడికే కుట్టు అనేది వేయాలన్నమాట. అప్పుడు మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనము ఏ విధంగా డ్రా చేసుకున్నామో సేమ్ అదే విధంగా మనము కట్ చేసుకోవాలన్నమాట. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు రిప్లై అనేది ఇస్తానన్నమాట. సో ఇంకొక వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్.